గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. Right now I am with Dikshit Sethi. బేసికలీ వేర్ ఆర్ యూ ఫ్రమ్? తెలుగు చాలా బాగుంది అసలుకి. కర్ణాటకలో కుందాపూర్ అని పేరు. గర్ల్ ఫ్రెండ్ స్టోరీ నెరేట్ చేసినప్పుడు కొంచెం భయం అనిపించింది. ఆ క్యారెక్టర్ చాలా టఫ్ ఉంది. గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్ వినినప్పుడు చాలా నచ్చింది. ఎందుకంటే రష్మిక గారు ఈజ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్ ఆర్ ఎల్స్ షీ ఈజ్ ఓన్లీ యువర్ కో-స్టార్? ఐ కాంట్ సే షీ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. ఐ జస్ట్ కాంట్ సే షీ ఈజ్ ఆల్సో జస్ట్ మై. ఇప్పుడు ఎంత టాలెంట్ ఉన్న యాక్టర్ అయినా వితౌట్ పిఆర్, వితౌట్ సోషల్ మీడియా హైప్ అంత ఈజీగా సర్వైవల్ అవ్వలేరు అంటారు. ఇజ్ ఇట్ రైట్? పిఆర్ చేసుకోవాల్సిందే, లైమ్ లైట్ లో ఉండాల్సిందే, అప్పుడు జనం మనం చూస్తుంటారు. ఐ డోంట్ బిలీవ్. ఐ హావ్ స్టడీడ్ లా. కంప్లీట్ అయిపోయిందా? ఆఫ్ కోర్స్. ఓ యా. But what is your family background? Father, mother, ఏంటి? My father was a businessman. My mother, she was a working woman. And after I started working, I've told her not to work. ఓకే. కానీ ఇంత మంచి స్టోరీ డైరెక్టర్ ఐ థింక్ ఎంతో ఇష్టపడి రాసుకున్నారు. హీఈస్ నో మోర్ అని నేను విన్నాను. ఎప్పుడైంది, ఎలా అయింది అసలు? Very unfortunate because he was not well. All of a sudden, he couldn't recover from it, and all this happened. సినిమా కంప్లీట్ షూట్ ఫినిష్ అయ్యేదాకున్నారు డైరెక్టర్, లేకపోతే షూట్ ఫినిష్ అయ్యి మన డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ 90% అయ్యే వరకు ఉంది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ దీక్షిత్ శెట్టి. హాయ్ బ్రదర్. నమస్తే సార్. హౌ ఆర్ యూ? గుడ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. yes sir. అసలు స్క్రీన్ కి బయట ఉన్న దీక్షిత్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూసే వాళ్ళకి మీకు తెలియదు, మాకు తెలుస్తుంది. చెప్తుంటారా బయట? పాజిటివ్ గా, నెగటివ్ గా ఎలా అంటున్నారు అంటే అసలు కంప్లీట్ గా మీరుండే అదేంటి చెప్తారు కదా, టాప్ టు టాయ్ మొత్తం చేంజ్ అసలుకి. ఓకే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. దసరా సూర్య అని పిలువనా, లేకపోతే ది గర్ల్ ఫ్రెండ్ లో విక్రమ్ విక్కీ అని పిలవచ్చా? ఏది ఇష్టం మీకు? ఏది నచ్చుతుంది అది పిలవండి. మీకేది నచ్చుతుంది అది పిలవండి. కాదు దీక్షిత్ గారు, ఈ రెండు రోల్సే కదా మీకు తెలుగులో మంచి కెరీర్ వైజ్ కావచ్చు, మీ కెరీర్ వైజ్ కావచ్చు, లేకపోతే తెలుగులో ఒక మంచి ఐడెంటిటీ ఈ టూ రోల్స్ వల్ల అనిపిస్తుంటుంది. సో కమింగ్ టు KJQ అండ్ KGF లాగా ఉంది మొత్తం టీమ్ అంతా. డిఫరెంట్ గా ఉంది అసలు టైటిల్. ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ 3 క్యారెక్టర్స్, కింగ్, జాకీ అండ్ క్వీన్. నేను, శశి అండ్ యుక్తి. సో 3 వెరీ మేజర్ క్యారెక్టర్స్ అన్నమాట. అండ్ సినిమా రివాల్వ్స్ అరౌండ్ దిస్ 3 మేజర్ క్యారెక్టర్స్. ఓకే. సో దట్ ఈస్ వై ఇట్స్ ద నేమ్ ఆఫ్ ది క్యారెక్టర్స్. స్టోరీ నరేషన్ చేసేటప్పుడే గూస్ బంప్స్ అన్నట్టు ట్రైలర్ చూస్తుంటే మాకు వచ్చాయి. అందుకు స్టోరీ నరేషన్ తీసుకున్నప్పుడు నాకు అనిపించింది ఇట్స్ వన్ ఆఫ్ ద వెల్ రిటర్న్ స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే బేస్డ్ సబ్జెక్ట్, అంటే చాలా పర్స్పెక్టివ్ బేస్డ్ గా రాశారు సినిమా మొత్తం. అండ్ పర్స్పెక్టివ్ లో వెళ్తుంది. ఒక్కొక్క క్యారెక్టర్ కి సేమ్ సిచ్యుయేషన్ అయినా వేరే వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది. సో అలా వెళ్తుంది స్క్రీన్ ప్లే. సో వెరీ వెరీ స్మార్ట్లీ రిటర్న్ స్క్రీన్ ప్లే. ఓకే. అంటే మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఉంటుంది కదా డెఫినెట్ గా స్క్రిప్ట్ వినేటప్పుడు. డెఫినెట్ స్క్రీన్ ప్లేనే ద వే ఇట్ హ్యాస్ బిన్ ట్రీటెడ్ అండ్ రిటర్న్. అంటే చాలా స్మార్ట్నెస్ కావాలి ఇలాంటి స్క్రిప్ట్ రావాలంటే. అంటే ఒకే సిచ్యుయేషన్, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఈ సిచ్యుయేషన్ మనం ఇక్కడ కూర్చున్నాం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, అండ్ నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలియదు. కానీ మనం ఒక ఇంటర్వ్యూ కోసం ఇక్కడ కూర్చున్నాం. సో మనం ఒకరొకరు రియాక్ట్ అవుతున్నాం కదా. So I have reacted in certain way and you are reacting in certain way. Okay. Your mood is depending on where did you come from. Okay. That I don't know. Okay. So perspective ఎలా అవుతుంది ఇప్పుడు జనరల్ గా ఆడియన్స్ కి హీరో పర్స్పెక్టివ్ తో వెళ్తాం మనం జనరల్ గా. సో మిగతా క్యారెక్టర్ పర్స్పెక్టివ్ లో ఉండవు. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకొక క్యారెక్టర్ పర్స్పెక్టివ్ కూడా తర్వాత వస్తుంది. వాడు ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడు సేమ్ సిచ్యుయేషన్ లో అని ఫస్ట్ నా పర్స్పెక్టివ్ లో వచ్చి కథ, నేను ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాను, మీరు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు అని ఆడియన్స్కి తెలియదు. కానీ మీ పర్స్పెక్టివ్ వచ్చినప్పుడు తెలుస్తుంది, ఓ ఇది అయింది వెనక సీన్ లో, అందుకే ముందు సీన్ లో ఇలా రియాక్ట్ అవుతున్నాడు వీడు. ఓకే. దట్ విల్ లీడ్ టు అనదర్ సీక్వెన్స్. ఓకే. సో ఇట్ ఈస్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. ఓకే. సో ఇట్స్ వెరీ సస్పెన్స్ ఉంటుంది. ఇట్స్ వెరీ స్మార్ట్లీ రిటర్న్. వెరీ స్మార్ట్లీ రిటర్న్. కానీ ఇంత మంచి స్టోరీ డైరెక్టర్ ఐ థింక్ ఎంతో ఇష్టపడి రాసుకున్నారు. బట్ హీఈస్ నో మోర్ అని నేను విన్నాను. సడన్ గా అంటే ఎప్పుడైంది, ఎలా అయింది అసలుకి? లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ డిసెంబర్ టైంలో. వెరీ
very unfortunate Okay. because he was not well. Mm. All of a sudden, he couldn't recover from it, and Mm. all this happened. But sometimes, yeah, life is unfair. You can't do anything about it. అంటే ఆయనతో మనం స్పెండ్ చేసిన టైంని గుర్తుపెట్టుకొని చెరిష్ చేసుకొని we just Mm. have to accept and move on. But I feel like he has lived king size. ఓకే. Personally knowing him, personally traveling with him for a couple of years, నాకేమనిపించిందంటే ఆయనకి ఎలా కావాలో ఎటు కావాలో అలాగే బతికారు. సినిమా కోసం లేకపోతే వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేంజ్ అవ్వకుండా, Mm. ఆ ఐడెంటిటీని చేంజ్ చేయకుండా, ఐడియాలజీస్ని చేంజ్ చేయకుండా. ఓకే. ఓకే. సో హీ బిలీవ్డ్ ఇన్ హిమ్సెల్ఫ్, హీ బిలీవ్డ్ ఇన్ హిస్ థాట్స్ అండ్ హీ లీవ్డ్ దట్. కానీ లాంగ్ జర్నీ చేశారని నేను చెప్పను కానీ బట్ గ్రేట్ జర్నీ అయితే చేసి ఉంటారు ఈ కేజేక్యూలో. డెఫినెట్లీ. ప్రతి నిమిషం అంటే సినిమా కంప్లీట్ షూట్ ఫినిష్ అయ్యేదాకా ఉన్నారు డైరెక్టర్ లేకపోతే? షూట్ ఫినిష్ అయ్యి మన డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ 90% అయ్యే వరకు ఉన్నారు. ఓకే. నేను నా డబ్బింగ్ కూడా ఆయనే చెప్పించారు. అంటే Okay. హీ వాజ్ దేర్ విత్ మీ వెన్ ఐ వాజ్ డూయింగ్ డబ్బింగ్ అండ్ ఆల్. సో హీ వాజ్ దేర్ లాస్ట్ 10-20% ఆఫ్ ద ఫిల్మ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, అంటే లాస్ట్ మినిట్ ఎడిటింగ్, మ్యూజిక్ అన్ని ఉంటాయి కదా, అది కొంచెం అప్పుడు లేదు. ఫస్ట్ టైం నేను వింటాం ఒక సినిమా డైరెక్షన్ అయిపోయిన తర్వాత రిలీజ్ టైంకి డైరెక్టర్ చనిపోయారు అనేది ఎప్పుడు వినలా. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. మన లైఫ్ లో కూడా ఫస్ట్ టైం, నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాను. కానీ ఒక మంచి స్టోరీ అయితే ఇచ్చేదారు మీకు. ఎక్కడున్నా చూస్తుంటారు ఆయన డెఫినెట్ గా. ఫర్ షూర్. బట్ బేసికలీ వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీ తెలుగు చాలా బాగుంది అసలుకి, కన్నడ యాక్టర్ లాగా లేదు. అంటే నా కర్ణాటకలో కుందాపూర్ అని ప్లేస్ ఉంది. ఐ థింక్ బై నౌ యూ నో. సో ఐ కమ్ ఫ్రమ్ కుందాపూర్. అండ్ తెలుగు ఇక్కడ వచ్చిన ఫస్ట్ సినిమా రోజ్ విల్లా అంటే ఒక సినిమా అవును. చేశాను. సో ఆ సినిమా చేస్తున్నప్పుడు నాకేం తెలుగు రాదు, బట్ థ్యాంక్స్ టు థియేటర్ మీరు ఏ లాంగ్వేజ్ ఇచ్చినా నేను మెమరైజ్ చేయగలను. ఓకే. సో మెమరైజ్ చేసుకొని వచ్చి అలా సెట్లో ఉండి నేర్చుకొని విని నేర్చుకొని నా డబ్బింగ్ నేనే చెప్పడానికి స్టార్ట్ చేశాను. సో అలా ఐ లెర్న్ ద లాంగ్వేజ్. మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ చెప్తూ ఉంటారు తెలుగు నేర్చుకోవడం చాలా కష్టం, నెక్స్ట్ మూవీకి మేము తెలుగు నేర్చుకొని ఇంటర్వ్యూ తెలుగులో ఇస్తామంటారు. బట్ మీకు చాలా ఈజీగా వచ్చేసింది. అంటే ఐ బిలీవ్ దట్, అంటే ఇప్పుడు నాకు హైదరాబాద్ అయినా తెలుగు ఇండస్ట్రీ అయినా నన్ను ఒక యాక్టర్గా సర్వైవ్ అవ్వడానికి గివెన్ లాడ్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఓకే. యాజ్ అన్ యాక్టర్. Mm. సో నేను అది తిరిగి ఎలా ఇవ్వగలను? Mm. మీ లాంగ్వేజ్ నేను మాట్లాడినప్పుడు దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఐ షో టువర్డ్స్ ద పీపుల్ అండ్ ద కల్చర్. బట్ డబ్బింగ్ చెప్పి అంత స్టేజ్కి వెళ్ళారంటే అది వేరే విషయం కదా. సినిమా నుండి డబ్బింగ్ చెప్తాను. ఓకే. ఐ మేడ్ షూర్ దట్ ఐ హ్యావ్ టు డబ్. ఈవెన్ దసరా మనం ఒక 2-3 సార్లు డబ్బింగ్ చేసాం. మొత్తం సినిమాని 3 సార్లు చేశాను నేను స్లాంగ్ కోసం. కానీ నేనే చేయాలి అని నా రైటర్ని కూర్చోపెట్టి రూమ్ లో ఓకే. ఆయన నాకు చెప్తుంటారు, నేను వింటూనే ఉంటాను, అది రిపీట్ చేస్తూనే ఉంటాను. అంటే డబ్బింగ్ వెళ్ళక ముందు కూడా నేను రిహర్సల్ చేసి డబ్బింగ్ వెళ్ళాను అనమాట. ఓకే. ఓకే. తెలుగు ఇంతగా రావడానికి మీకు హెల్ప్ చేసిన యాక్టర్స్ ఉంటారు కదా డెఫినెట్ గా, లేకపోతే కంటిన్యూగా తెలుగు అంటే నాకు సెట్ లో ఐ మేడ్ షూర్, అంటే నాకు నా స్టాఫ్ థ్యాంక్స్ చెప్పాలి. నా చుట్టుపక్కల ఉన్న స్టాఫ్ యూస్ టు స్పీక్ ఇన్ తెలుగు. ఓకే. అలాగే వచ్చేసింది. అంటే ఇప్పుడు కూడా చదవడానికి కూడా స్టార్ట్ చేశాను. ఒక 60-70% చదువుతాను. ఓకే. కొన్ని వర్డ్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే. మెల్లమెల్లగా చదవడానికి కూడా స్టార్ట్ చేశాను. కానీ వేరే స్టేట్ లాంగ్వేజ్ యాక్టర్స్ వేరే ఇంకొక స్టేట్కి వెళ్ళి డెఫినెట్గా అక్కడ లాంగ్వేజ్ మనం అడాప్ట్ చేసుకొని మాట్లాడుతున్నామంటే 90% సక్సెస్ అయిపోయినట్టు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ. సో అది డెఫినెట్గా పీపుల్ అది యాక్సెప్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. బట్ ఇంకొకటి ఏంటంటే మీలాంటి యాక్టర్స్ని ఇంకా ఎక్కువ అడాప్ట్ చేసుకుంటారు. ఓకే. ఎందుకంటే కర్ణాటకలో మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు నేను విన్నా యాజ్ యాక్టర్గా. బట్ తెలుగులో మీకు మళ్ళీ ఇంత స్టార్డమ్ తీసుకొచ్చింది చాలా తక్కువ టైంలోనే. స్పాన్ ఆఫ్ ఐ థింక్ 4 to 5 years. 5 years. 5 yearsలో దీక్షిత్ శెట్టి అంటే ఎవరు అనేది తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులు వాళ్ళు మొత్తానికి తెలిసే విధంగా చేశారు. ఆ లవ్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది దీక్షిత్ గారు? అంటే చాలా, నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అంటే జనరల్గా ముంబైని సిటీ ఆఫ్ డ్రీమ్స్ అంటారు. అవును. బట్ ఐ వుడ్ నేమ్ ఇట్ హైదరాబాద్ ఇస్ ద సిటీ ఆఫ్ డ్రీమ్స్. ఓ. ఇప్పుడు వెన్ యూ సీ ఇట్, చాలా మంది యాక్టర్స్ వేరే ఇండియా నుండి వేరే స్టేట్ నుండి వచ్చి ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు. అండ్ దే వాంట్ టు బీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బికాస్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లవ్ పీపుల్ హ్యావ్ టువర్డ్స్ సినిమా. సో సినిమాని అంత ప్రేమిస్తారు ఇక్కడ ఉన్న ఆడియన్స్. అండ్ అది ఎలా అంటే వీక్లీ ఒక సినిమా చూడాల్సిందే. అండ్ ఇంకొకటి నేనేం చాలా దగ్గర నుండి అబ్జర్వ్ చేశానంటే ఇట్ డజంట్ మ్యాటర్ టు దెమ్
ఈ యాక్టర్ ఎక్కడి నుండి వచ్చాడు, వాడి అక్కడ ఏం చేశాడు, లేకపోతే ఏం చేస్తున్నాడు, ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ ఇస్ టాలెంటెడ్గా ఉన్నాడా, ఆ క్యారెక్టర్ని చేశాడా, అంతే. మేనేజ్ చేశాడా. అంతే. So, చేశాడంటే ఎస్ మనోడు వీడు, అంతే. అలా అంటది. సో ఐ కాల్ హైదరాబాద్ ద సిటీ ఆఫ్ డ్రీమ్స్ అవును. ఫర్ సో మెనీ యాక్టర్స్. అండ్ ఇంకొకటి తెలుగు ఇండస్ట్రీయే పాన్ ఇండియాకి ఆ టేస్ట్ ఆ రుచిని పరిచయం చేసింది కూడా తెలుగు ఇండస్ట్రీ. బాహుబలి, పాన్ ఇండియా, బాహుబలి. ఐ మీన్ ఇట్ హ్యాస్ టు స్టార్ట్ సమ్వేర్, బట్ వెరీ ప్రౌడ్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ నుండి మనం అన్నిటికీ వెళ్తున్నాం, అన్నిటికి రీచ్ అవుతున్నాం అనేది చాలా ప్రౌడ్. అవునవును. బట్ గర్ల్ ఫ్రెండ్ స్టోరీ నెరేట్ చేసినప్పుడు కొంచెం భయం అనిపించిందా? ఆ క్యారెక్టర్ చాలా టఫ్ ఉంది, ఛాలెంజింగ్ క్యారెక్టర్ అనిపించిందా మీ లైఫ్ లో? అంటే నాకు దియా నుండి దసరా అయినా, దసరా అయిన గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ నుండి కేజేక్యూ, లేకపోతే నేను వేరే సినిమాలు చేస్తున్నాను. సో నాకు ఎప్పుడు ఆ జానర్స్ బ్రేక్ చేయాలి, చేసిన క్యారెక్టర్ మళ్ళీ చేయకూడదు అనేది అనేది నాకు ఉంటుంది. చాలా స్ట్రాంగ్ గా ఉన్నది, ఓకే. కాన్షియస్ డిసిషన్. ఓకే. సో గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్ వినినప్పుడు నాకు నచ్చింది, చాలా నచ్చింది. ఎందుకంటే ఛాలెంజింగ్ గా ఉంది, మీరు చెప్పినట్టే చాలా ఛాలెంజింగ్ గా ఉంది. అదొక ప్రాసెస్ ఉంది. అండ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ నేను ఈ రోజు లేచి అలాగే సెట్కి వెళ్ళి యాక్ట్ చేస్తాను అంటే అవ్వదు. అది ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్, అండ్ ఐ లవ్ దట్ ప్రిపరేషన్. ఐ లవ్ దట్. అంటే నాకు ఆ ప్రిపరేషన్ నాకు ఒక కిక్ ఇస్తుంది. ఓకే. ఐ డూ ఇట్ ఫర్ హ్యాపీనెస్. ఓకే. ఐ ఫీల్ హ్యాపీ. ఐ Okay. ఫీల్ హ్యాపీ బీయింగ్ ఇన్ థియేటర్ డేస్ లో అయినా, నా ఫిల్మ్ స్కూల్ డేస్ లో అయినా. వై ఐ స్టార్టెడ్ యాక్టింగ్ ఇస్ ఇట్ మేక్స్ మీ హ్యాపీ. ఓకే. It makes me forget things. I am the happiest when I'm in front of camera. ఓకే. సో ఆ ప్రాసెస్ నాకు నచ్చుతుంది. సో ఏ క్యారెక్టర్ ఛాలెంజింగ్ అనిపిస్తుందో అదే చేయాలనిపిస్తుంది నాకు. రష్మిక గారు అనగానే ఏమనిపించింది ఇంకా అసలుకి? రష్మిక గారు అనిపించినప్పుడు ఓకే, విల్ షీ బి ఓకే విత్ మీ డూయింగ్ దట్ రోల్? ఓకే. బికాస్ Definitely, yeah, of course. ద ప్లేస్ వేర్ షీ ఈస్ ఇన్, రష్మిక చేస్తున్న సినిమాలు అండ్ ద కైండ్ ఆఫ్ హీరో షీ ఈస్ షేరింగ్ ద స్క్రీన్ విత్. So I was like, will she be okay? She was very much okay with it. ఓకే. ఓకే. And I feel honored and happy that I'm sharing the screen with బట్ her. షీ ఈజ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్ ఆర్ ఎల్స్ షీ ఈజ్ ఓన్లీ యువర్ కో-స్టార్, అలా ఫీల్ అవుతుంటారు? I can't say she's my close friend, ఓకే. and I just can't say she's also just my co-actor, because we had a journey of 2.5 years, ఓకే. and we come from the same place, యా. and of course we had చాలా షేర్ చేసుకోవడానికి, మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఓకే. But a good friend, I can say. Any day I can reach up to her, and we are in touch. ఓకే. Yeah. సో అంటే గుడ్ బ్యాడ్ రెండు షేర్ చేసుకుంటారు. చాలా జోవియల్ గా Not ఉంటారు. constantly, ఓకే. but while shooting for the film, yes. ఓకే. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏమైతుంది, మన ఇండస్ట్రీలో అందరూ వాళ్ళ పని మీద చాలా బిజీ ఉంటారు, బిజీగా ఉంటారు. అవును. అండ్ ఫోన్ కి దొరకడం చాలా కష్టం. అండ్ నాకేమైతుంది, జస్ట్ బికాజ్ ఇప్పుడు నాకు నాని సార్ తెలుసు, నాని సార్తో వర్క్ చేశాను, లేకపోతే రష్మిక గారితో వర్క్ చేశాను, కీర్తి సురేష్ మ్యామ్తో వర్క్ చేశాను. జస్ట్ దట్ ఐ నో దెమ్ అని ఐ డోంట్ డిస్టర్బ్ దెమ్, ఐ డోంట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్, ఆర్ ఐ డోంట్ బ్రేక్ ద ప్రోటోకాల్స్. అదే కొంతమంది అడ్వాంటేజ్ తీసుకున్నారు అన్న ఫీల్ బ్రేక్ అవుతుంటారు. ప్రోటోకాల్స్. నేను మాట్లాడాలంటే కూడా ఫస్ట్ మెసేజ్ పెడతా. ఓకే. నేను ఎవరికైనా? ఎవరికైనా Okay. మాట్లాడాలనుంది, మీరు ఫ్రీ ఉన్నప్పుడు చెప్పండి, నేను కాల్ చేస్తాను. ఓకే. దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు బి. ఓకే. ఓకే. బట్ మీకు తెలుసా ముందే రష్మిక గారు విజయ్ దేవరకొండ లవ్ స్టోరీ? ఇప్పుడు అంటే ఈ సీజన్ ఐ కీప్ ఇట్ వెరీ ప్రొఫెషనల్ సార్. నేను ఎప్పుడు ఎవరి గురించి పర్సనల్ మాట్లాడినా నాకు సంబంధం లేదు. Mm. సో మనం మాట్లాడితే ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్ చేస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ టాకింగ్ మోర్ అబౌట్ ఈ క్యారెక్టర్ని ఎలా చేయొచ్చు, నేను ఇలా చేస్తే మీరు ఎలా చేస్తారు, కానీ మీరు ఎలా చేస్తారని చెప్తే దాన్ని బట్టి నేను రియాక్షన్ ప్లాన్ చేసుకుంటాను. ఇట్ వాజ్ మోర్ అబౌట్ ప్రొఫెషన్ ఓకే. అండ్ పర్సనల్ లైఫ్. ఎవ్రీ వన్ హ్యావ్ దర్ పర్సనల్ స్పేస్, Mm. అండ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దాట్. అండ్ బికాస్ ఐ బిలీవ్ రెండు ఉంటాయి. ఎవరైనా మీకు ప్రశ్నలు అడుగుతున్నారంటే, అంటే ఏమైంది, ఎలా అయింది అని అడుగుతున్నారంటే, దాంట్లో రెండు ఉంటుంది. ఒకటి కన్సర్న్, ఇంకోటి క్యూరియాసిటీ. క్యూరియాసిటీ. Okay. పీపుల్ కావాల్సింది ఎక్కువ సెకండ్ దే. సో ఎక్కువ సెకండ్. సో ఐ డోంట్ హ్యావ్ అ క్యూరియాసిటీ, ఐ హ్యావ్ కన్సర్న్. ఓకే, అండ్ షీఈస్ డూయింగ్ గుడ్. దట్ కన్సర్న్ ఈస్ గుడ్, షీఈస్ డూయింగ్ ఓకే, ఫైన్. ఓకే. సో ఐ డోంట్ వాంట్ అనదర్ ఎనీ పర్సనల్ థింగ్స్. ఓకే. మ్యారేజ్కి వచ్చారండి? వెళ్ళారా? ఓకే. Yeah. కానీ మీరు అన్నారు బెంగళూరులో, అంటే కర్ణాటకలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసామన్నారు. అండ్ ఐ థింక్ బిగ్ బాస్ కూడా వెళ్ళారు కదా మీరు? లేదు. బిగ్ బాస్కి వెళ్ళారు. కొన్ని షోస్ ఏదో నేను రియాలిటీ షో చేశాను, రియాలిటీ షో చేశాను. డాన్స్ కర్ణాటక డాన్స్ రియాలిటీ షో చేశాను. అంటే ఈ స్ట్రగల్ అన్ని దగ్గర ఉంటుంది. అంటే తెలుగులో స్టార్ట్ చేసినప్పుడు కూడా 2 చిన్న సినిమాలు చేసిన తర్వాత 3వ సినిమాకి చాలా కష్టమైంది. వేరే యాంగిల్లో, వేరే అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. ఓకే.
సినిమా ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ వాట్ ఐవ్ రియలైజ్డ్ ఈజ్ మీరు చాలా మంచిగా యాక్ట్ చేస్తారు, మీకు ఛాన్స్ ఇస్తారు. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ దట్, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ దిల్ క్యాలిక్యులేట్. అంటే మీకు మార్కెట్ ఎంత ఉంది, మీ మీద ఎంత బడ్జెట్ పెట్టవచ్చు, ఇవన్నీ ఉంటాయి, అన్ని దగ్గర ఉంటాయి. Definitely గా. అవును, అవును. బట్ ఎక్కడో శ్రీకాంత్ సార్ లాగా, అశోక్ సార్ లాగా, ఎస్ఎల్విసి ప్రొడక్షన్ లాగా ఉంటారు వాళ్ళు. దే డోంట్ సీ మార్కెట్ ఏముంది, ఎంత డబ్బులు పెట్టవచ్చు, ఇంత డబ్బులు పెడితే ఎంత తీయొచ్చు. నో, దే సీ మంచి యాక్టర్, అవును. మంచి క్యారెక్టర్ ఇస్తే మంచిగా అవును. చేస్తాడు, పొటెన్షియల్ ఉంది, ఇలాంటి వాళ్ళతో వీఆర్ ఆల్ సర్వైవ్డ్. సో టు గో ఇన్ టు దిస్ పీపుల్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అవును. వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్. సో ఐ థింక్ ఇప్పుడు నేను తెలుగు సినిమా ఫస్ట్ సినిమా నేను చేస్తున్నప్పుడు, రోజువిల్లా చేస్తున్నప్పుడు, దియా డిడ్ రియలీ వెల్. ఓకే, ఓకే. సో ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. మనం చేస్తున్న ప్రతి ప్రాజెక్టుల్లో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంటర్ కనెక్టెడ్, అండ్ దట్స్ హౌ ఐ సీ సక్సెస్. నాకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, బట్ హౌ ఐ సీ సక్సెస్ ఆర్ హౌ ఐ యూస్ టు సీ సక్సెస్ ఇస్ ఒక సినిమా నుండి 2-3 సినిమాలు వస్తే అది నాకు సక్సెస్. ఎగ్జాక్ట్లీ. ఒక ఒక యాక్టర్ project- కావాల్సిందే. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ ఐ Yeah, వాంట్. yeah. నాకు ఒక్క సినిమా నుండి మీరు చూసి వీడు క్యారెక్టర్ని చాలా మంచిగా చేశాడు, వీడు నేను రాస్తున్న కథ కూడా సెట్ అవుతాడు వీడు అని ఎవరికైనా అనిపించి నాకు కాంటాక్ట్ చేసి నాకు ఒక 2-3 సినిమాలు దొరికింది అనుకోండి, నాకు అది వెరీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. అది అది చెప్పాలంటే ఇండస్ట్రీ ఎప్పుడు మిమ్మల్ని రికగ్నిషన్ చేసిందో తెలియదు, నాకు తెలియదు కానీ, బట్ దసరా తర్వాత పీపుల్ దే వర్ డిస్కసింగ్ అబౌట్ యూ, హూ ఇస్ హీ అనేది. డెఫినెట్ గా. ఐ మీన్ టు కమ్ దేర్ 2023, I started in 2014. So to come there, it took 9 years for me. And all that 9 years experience, నేను దసరాలో వాడాను. యా. అది ఏదో దట్స్ వాట్ వి ఆల్ సే, నో, వీఆర్ అవే ఫ్రమ్ దట్ వన్ గుడ్ ఫిల్మ్ ఓకే. మన లైఫ్ లో. Okay. ఒక్క గుడ్ ఫిల్మ్, ఒక్క గుడ్ ఫ్రైడే కోసం మనం అందరూ వెయిట్ చేస్తుంటాం. ఆ ఫ్రైడే ఎప్పుడైతుంది, ఏ సినిమాతో అవుతుంది అని తెలియదు. బికాజ్ అన్ని సినిమాలు చూస్తే అన్ని సినిమాకి సేమ్ ఎఫర్ట్స్ పెడతాం, ఓకే, ఓకే. బట్ సేమ్ హార్డ్ వర్క్ పెడతాం. బట్ మీరు చెప్పారు 9 years అని చెప్పి, దాన్ని నేను చెప్పను చాలా ఈజీగా వచ్చేసిందని. చాలా స్ట్రగుల్స్ ఉంటుంది, స్ట్రగుల్స్ అందరికీ ఉంటుంది. బట్ ఆ 9 years ని మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారు అసలుకి? హిట్స్ వచ్చినా, ఫ్లాప్స్ వచ్చినా, ఆఫర్స్ వచ్చినా, రాకపోయినా, పెద్ద మూవీ, చిన్న మూవీ, చాలా ఉంటాయి క్యాలిక్యులేషన్స్ ఒక యాక్టర్కి. అంటే ద పీపుల్ అరౌండ్ మీ, ఐఎమ్ బ్లెస్డ్. నాకు నా టీచర్ అయిన Okay. ఉషమ్మ అని నేను పిలుస్తాను. సో నా టీచర్ అయిన యాక్టింగ్ టీచర్, షీ ఈస్ ఇన్ ద ఇండస్ట్రీ. ఆల్ షీ సెడ్ ఇన్ ద వెరీ బిగినింగ్ వాజ్ డోంట్ టేక్ ఇట్ ఎనీథింగ్ పర్సనల్లీ. ఓకే. చాలా పర్సనల్ గా తీసుకోవద్దు అంటారు, కానీ మనం తీసుకుంటాం. అది ఈజీ Actor కాదు, ముందే అది. అది ఈజీ కాదు, అది పర్సనల్ గా తీయకుండా ఉండడం. బట్ నేనేం చేశాను, అఫ్ కోర్స్ గ్యాప్లు వచ్చాయి మధ్యలో, అంటే కొన్ని రిస్క్ తీసుకున్నాను. సీరియల్ వదిలేసి వస్తున్నప్పుడు సీరియల్ హ్యాడ్ ఒక కన్సిస్టెంట్ పేమెంట్స్, ఓకే, మంత్లీ, ఒక కార్పొరేట్ లాగా అది. ఓకే, మంత్లీ అయితే మీకు పేమెంట్ వస్తుంది. Okay. సినిమా అలా కాదు. Okay. నేను ఇప్పుడు సైన్ పెట్టాను అనుకోండి, ఈ సినిమా 1 year లో ఫినిష్ అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, 4 years అవ్వచ్చు, ఎన్ని సంవత్సరాలైనా అవ్వచ్చు. అది మన చేతుల్లో ఉండదు సినిమాలో. ఓకే. సో సమ్ టైమ్స్ సినిమాలో డబ్బులు కూడా ఉండదు. Hmm. వెరీ బిగినింగ్ స్టేజ్ లో ఎలా ఉంటదంటే, మీకు ఛాన్స్ ఇస్తున్నాను కదా, అదే గొప్పది, ఇంకా డబ్బులు Yes, of అడుగుతున్నారా course. అనేది Yeah, yeah, అన్న yeah. మైండ్ సెట్ లో ఉంటారు. సో అలాంటి రిస్క్లు తీసుకున్నాను. బట్ అలా ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడు వాట్ ఐ ఆల్వేస్ థాట్ ఇస్, ఇప్పుడుకున్న ప్రజెంట్ సినారియోలో, సొసైటీలో ఎవరి కోసం ఒక 10 రూపాయలు కూడా ఇవ్వరు. అవును. అలాగే సరే తీసుకో, చాలా తక్కువ మంది అలా ఉంటారు. సో ఒక ప్రొడ్యూసర్ క్రోర్స్ టుగెదర్ మన మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మనకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే. బట్ మీరు నమ్ముతారా దీక్షిత్, ఇప్పుడు ఎంత టాలెంట్ ఉన్న యాక్టర్ అయినా వితౌట్ పియర్, వితౌట్ సోషల్ మీడియా హైప్ అంత ఈజీగా సర్వైవల్ అవ్వలేరు అంటారు. ఈజ్ ఇట్ రైట్? మీరు నమ్ముతారా దాన్ని? డూ యూ బిలీవ్? ఐ డోంట్ బిలీవ్. Huh? ఐ డోంట్ బిలీవ్. Hmm? ఐ డోంట్ బిలీవ్. పిఆర్ చేసుకోవాల్సిందే, లైమ్ లైట్ లో ఉండాల్సిందే, Ah. అప్పుడు జనం మనం చూస్తుంటారు. అవునా? ఐ డోంట్ బిలీవ్. సారీ, ఐ ఆమ్ నాట్ సెయింగ్ ఎనీవన్ ఈజ్ రైట్ ఆర్ ఎనీవన్ ఈజ్ రాంగ్. అకార్డింగ్ టు మీ వాట్ ఐ బిలీవ్ ఇస్, మీ పని మాట్లాడాలి. ద మెయిన్ థింగ్ ఇస్ ఐ హావ్ కమ్ హియర్ టు డూ ఫిల్మ్స్. సో లెట్ మీ టేక్ కేర్ ఆఫ్ ఫిల్మ్స్. ఓకే. ద అదర్ థింగ్స్ అరౌండ్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఎలా లైఫ్ లో ఇంట్రోవర్టా, ఎక్స్ట్రోవర్టా, అసలు ఎలా ఉంటారు? కొంచెం ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్. Yeah, very small gang. సూరి. Yeah, very Vicky. small gang, very shy. So yeah. ఓకే. బట్ తెలుగులో బాగా ఇష్టమైన యాక్టర్ అసలు మీకు? చాలా మంది ఉన్నారు. ఎన్టీఆర్ సార్, Yeah. and I like Nani sir performance right before knowing him, not because I know him, I'm telling. And చిరంజీవి సార్, మనం చిరంజీవి సార్ సినిమాలు చాలా చూసాం అక్కడ. అండ్ మహేష్ బాబు సార్ ఓకే. దేర్. సో యా, లాట్ ఆఫ్ యాక్టర్స్ ఐ లవ్. వెయిటింగ్ అనమాట, ఎప్పుడెప్పుడా అని.
అంటే ఎలా ఉంటుంది మీకు యాజ్ ఏ హీరోగానే మీకు కనిపించాలి అలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటారా, లేకపోతే డెఫినెట్ గా మీరు చెప్పిన యాక్టర్స్ ఎన్టీఆర్ కానీ, చిరంజీవి గారు కానీ, మహేష్ బాబు గారు కానీ ఒక మంచి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ వచ్చి ఇంపార్టెన్స్ ఉంటే స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు అసలుకి? మీరు చూస్తే నేను స్క్రీన్ షేర్ చేసుకొని వస్తూనే ఉన్నాను. ఇప్పటికైతే దసరాలో ఓకే, దట్ ఈస్ ఓకే. ఈవెన్ రైట్ ఆఫ్టర్ దసరా గర్ల్ ఫ్రెండ్ అఫ్ కోర్స్ విత్ రష్మిక, కేజేక్యూ, శశి ఇస్ దేర్, యుక్తి ఇస్ దేర్, అండ్ నౌ ఐఎమ్ డూయింగ్ దుల్కర్ ఫిల్మ్, దుల్కర్ సర్ ఇస్ దేర్, ఓకే, పూజాగడే ఇస్ దేర్, అండ్ ఐఎమ్ డూయింగ్ షబరా అని ఒక తెలుగు సినిమా చేస్తున్నాను. దాంట్లో కూడా అంటే నాకు ఒక క్యారెక్టర్, ఒక స్టోరీ విన్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది సినిమాకి, అండ్ సినిమాకి ఆ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ క్యారెక్టర్ తీసేస్తే ఆ సినిమా నుండి స్టిల్ ద సినిమా ఫిల్మ్ విల్ గో ఆర్ ఇట్ విల్ స్టాప్ దేర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ ఏదైనా ఐఎమ్ రెడీ టు డూ ఇట్. బట్ కొంచెం నెగటివ్ ఐ డూ అవాయిడ్. నెగటివ్ క్యారెక్టర్ వద్దు అని అనుకున్నాను ఇప్పటికి. సో యా, కానీ మీకు అది బాగా సెట్ అవుతుందేమో నెగిటివ్ రోల్ అనేది. సెట్ ఏదైనా అది మీరు ఎలా దీంట్లో చూస్తుంటే అంటే మీరు ఎలా సిద్ధియాలో చూసినప్పుడు అది కూడా చాలా బాగా సెట్ అయిందన్న. ఇప్పుడు స్టూడీ చూస్తే కూడా చాలా బాగా సెట్ అయింది. స్టూడీ ఈజ్ నాట్ అ నెగటివ్ క్యారెక్టర్. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ పోర్ట్రే ఇట్. ఓకే, ప్రతి క్యారెక్టర్ కి ఇఫ్ యూ కుడ్ గెట్ హోల్డ్ ఆఫ్ దట్ సోల్ ఆఫ్ దట్ క్యారెక్టర్, ఓకే, దెన్ ఇట్ ఫీల్స్ లైక్ యూ సూట్ ఫర్ దట్ క్యారెక్టర్. బాగా హార్డ్ వర్క్ చేశారనుకుంటా, ఫిజిక్ అంతా ఉంటది కదా. సినిమా అంటే ఈజీ కాదు. అండ్ కిరణ్ సార్ తో పని చేయడం అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఇది ఉంటది, ఛాలెంజింగ్ గా ఉంటది. ఓకే, సో ఎస్. ఎలా ఇష్టం మీకు అలా బల్కీగా బాడీ పెంచి వేరే లెవెల్లో అట్లా ఉండటం ఇష్టం? అది ఇప్పుడు అసలు నాకు చాలా చాలా నార్మల్ గా కనిపిస్తుంది. అంటే నేను ఆ క్యారెక్టర్ కి ఏం కావాలి అలా రెడీ అయ్యి. ఐ బీన్ ఇన్ టు ఫిట్నెస్ ఫర్ వెరీ లాంగ్ టైం. ఓకే, చాలా చిన్నప్పటి నుండే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఓకే, సో అప్పటి నుండి నేను ఆ ఫిట్నెస్ తో వర్కౌట్ చేయడం, వేరే వేరే రకంగా వర్కౌట్ చేయడం, అన్ని స్పోర్ట్స్, ఐ మీన్ టు క్రికెట్, ఆల్ దట్. సో ఐ లైక్ ఫిజికల్ యాక్టివిటీస్. సో ఇలా ఇప్పుడు సినిమాకి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆ వరల్డ్ ఫస్ట్ చూస్తా. ఒక డైరెక్టర్ ఒక వరల్డ్ క్రియేట్ చేస్తారు ఒక సినిమాకి. సో ఆ వరల్డ్ లో నేను ఫిట్ ఇన్ అవ్వాలి. ఓకే, ఐ షుడెంట్ లుక్ లైక్ అన్ ఏలియన్ ఇన్ దట్ వరల్డ్, రైట్? సో నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను కాబట్టి ఐ పుట్ ఆన్ వెయిట్ ఫర్ దట్ కింగ్ క్యారెక్టర్ కి. కానీ నేను మధ్య డైరెక్టర్ రెండో సినిమా చేస్తున్నాను ఇప్పుడు. అండ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అ విలేజ్. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మొత్తం సినిమా జరుగుతుంది. అండ్ వెరీ యంగ్స్టర్ అనమాట. సో హీ టోల్డ్ హీ డజంట్ వాంట్ ఎనీ కట్స్ ఇన్ మై బాడీ. సో ఐ కంప్లీట్లీ చేంజ్డ్ మై వర్కౌట్ రొటీన్. ఐ స్టార్టెడ్ డూయింగ్ యోగా. సో కంప్లీట్లీ చేంజ్డ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఏ క్యారెక్టర్ చేస్తున్నాను, ఏ సినిమా చేస్తున్నాను, ఆ సినిమాకి ఆ క్యారెక్టర్కి ఎలా ఉండాలి. సో అలా తయారైపోతాను. కంప్లీట్ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. కంప్లీట్ గా కాదు, బట్ తిరుగుతుంటా అక్కడ ఇక్కడ బెంగళూరు అండ్ అక్కడ కూడా 2 సినిమాలు చేస్తున్నా. సో ఇక్కడ కూడా సినిమాలు చేస్తున్నా. సో తిరుగుతుంటా. కిక్ ఇచ్చింది కదా తెలుగు ఇండస్ట్రీ. సార్ సినిమానే కిక్ ఇచ్చింది సార్ నాకు. వెరీ రైట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. నేను లా చదువు ఐ హావ్ స్టడీడ్ లా. ఓకే, కంప్లీట్ అయిపోయిందా? ఆఫ్ కోర్స్. యా. సో సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను డిసైడ్ చేశాను. అప్పుడే నేను సీరియల్ చేస్తున్నా. స్టడీస్ చేసుకొని ఐ వాజ్ యాక్టింగ్. ఓకే. సో అప్పుడే నేను థియేటర్కి వచ్చి నా ఫిల్మ్ స్కూల్కి ఎప్పుడు వెళ్ళానో అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను, నేను లాన్లో ఏమో చేయను. ఓకే, నేను వేరే ఏది చేయను. యూ డోంట్ బిలీవ్, ఐ డోంట్ హ్యావ్ అ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే. ద ఓన్లీ ఇన్కమ్ ఐ హ్యావ్ ఇస్ త్రూ సినిమా. బికాస్ ఐ ఫెల్ట్ నాకు ఇది నచ్చుతుంది, నాకు ఇది మజా వస్తుంది, నాకు ఇది ఒక కిక్ వస్తుంది. సో నేను ఇక్కడే ఉంటా, ఏదైనా పర్లేదు, ఎలా అయినా పర్లేదు, నేను ఇక్కడే ఉంటా, ఇదే చేసుకొని ఉంటా. సో నాకు ఆఫ్ యాక్టింగ్ ఒక కిక్ వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్. సో బ్లాక్ కోట్ ఎప్పుడే ఇలా అయితే ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు వేసుకున్నాను కాబట్టి, ఒక్కసారి స్టడీస్ అయ్యి ఇది అయిన తర్వాత ఎప్పుడు వేయలేదు. కోర్టుకి వెళ్ళా. ఇప్పుడు కేసు ఇచ్చినా తీసుకోరు. చాలా పని ఉంది సార్, వేరే సినిమాలు ఉన్నాయి. సో దీక్షిత్ లాయర్ అని ఎవరికి తెలియదు, గట్టిగా రాసేసుకోండి. సో లాలో ఉన్న అన్ని సెక్షన్స్ తెలుసు అతనికి. ఓకేనా? చేంజ్ అయితేనే ఉంటాయి. బట్ యా, బట్ వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫాదర్, మదర్, అసలు ఏంటి? My father, he was a businessman. Okay. And, then he had some losses in business and all that Okay. stuff. My mother, she took care of us. She was a working woman, and after I started working, I've told her not to work. Okay. And so I think they both are very happy now. yeah, they are. Huh? They are. So very small and cute family ante. Huh? Huh? It's all 4 of us. My younger sister is. Okay. Yeah. కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మీరు ఒక్కళ్ళే ఇండస్ట్రీకి వచ్చింది ఫస్ట్. అవును. బట్
గ్రేట్, అది ఇన్స్పిరేషన్ ఎవరో కానీ కొంతమందికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండదు, సినిమాలు చూసి వచ్చేస్తారు. అంతే. అంటే అది కూడా వేరే రకంగా, నేను ఎప్పుడు యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. చిన్నప్పటి నుండి నాకు యాక్టర్ అవ్వాలని డ్రీమ్ ఉంది, నేను యాక్టర్ అవ్వాలి, అట్లా అంతా ఏం లేదు. ఏం లేదు. ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ సినారియో ఫర్ మీ. ఐ థింక్ I mean, that's a big story again. స్మాల్ ఒక లైన్ లో చెప్పొచ్చు. Very honest గా, I came for a financial thing. అంటే నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. ఐ స్టార్టెడ్ వర్కింగ్ when I was 13. నాకు 13 years నుండి నేను వర్క్ చేస్తున్నాను. సో వర్క్ చేస్తున్నప్పుడు నేను ఒక హోటల్లో వర్క్ చేస్తున్నాను అనమాట. సో వర్క్ చేస్తున్నప్పుడు ఆ హోటల్ క్లోజ్ అయింది డ్యూ టు సర్టన్ రీజన్స్. సో తర్వాత లా స్టార్ట్ చేశాను, లా జాయిన్ అయ్యాను. అండ్ ఐ వాంటెడ్ హెల్ప్ మై మదర్. నా ఫినాన్షియల్ వాట్ ఎవర్ ద ఎక్స్పెన్సెస్, స్మాల్ ఎక్స్పెన్సెస్ నేనే చూసుకోవాలనేది నా ఒక ఇది. సో దానికి ఐ వాజ్ సర్చింగ్ ఫర్ అ పార్ట్ టైం జాబ్. ఏ పార్ట్ టైం జాబ్ కూడా నాకు నా కాలేజ్ టైంకి సెట్ అవ్వట్లేదు. ఓకే. సో నేను చెప్పాను కదా మీకు, నాకు ఈ ఫిట్నెస్ అప్పటి నుండి అని. సో అప్పుడు ఒక జిమ్కి వెళ్తున్నాను నేను. మన ఏరియాలోనే ఒక జిమ్ ఉండేది, పాత జిమ్ ఉండేది. అండ్ దట్ ఓనర్ యూస్ టు లుక్ అట్ యాజ్ కిడ్స్, మీరు ఎప్పుడు కావాలప్పుడు వచ్చేసి చేసుకోండి, ఫీజు గీజ్ ఏం వద్దు అని అలా. సో అక్కడ జిమ్ వర్కౌట్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు, హీజ్ అ జూనియర్ ఆర్టిస్ట్. ఓకే. వాడు చెప్పాడు నాకు, నువ్వు సినిమా సెట్కి వచ్చేసేయి జూనియర్ లాగా. సో అప్పుడు నీకు కావాల్సిన డబ్బులు, నీకు మంత్లీ ఏం కావాలో ఒక 6 days బంక్ కొట్టేసి వచ్చేసే కాలేజ్కి, ఆ డబ్బులు నీకు దొరుకుతాయి, నువ్వు ఆరాంగా నిన్ను చూసుకోవచ్చు అన్నాడు. ఓకే. దట్స్ హౌ ఐ గాట్ ఇంటు ద ఫిల్మ్. ఫస్ట్ చూసిన యాక్టర్ ఎవరు మీరు? శివరాజ్ కుమార్ సార్. శివరాజ్ కుమార్ సార్. ఓకే. శివన్న సినిమాకి నేను ఫస్ట్ సెట్కి వెళ్ళాను. అంటే లైఫ్ ఎలా కంప్లీట్ గా అవుతుందంటే 2014లో ఫస్ట్ టైం నేను ఒక సెట్కి వెళ్ళాను. అది శివన్న సెట్కి జూనియర్ ఆర్టిస్ట్ అవ్వడానికి. సరే ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది. అక్కడ తెలిసింది ఇది మనది కాదు, ఇది నాకు అస్సలు ఏబిసిడి తెలీదు, నేర్చుకోవాలి ఇక్కడ రావాలంటే ఏమేమో అయింది. తర్వాత టుడే ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ హిమ్ యాజ్ అ ప్యారలల్ లీడ్. ఓకే. సో ఇట్స్ మీ అండ్ శివన్న ఆర్ డూయింగ్ అ ఫిల్మ్. హీస్ ప్లేయింగ్ మై ఫాదర్ ఇన్ లా రోల్. అండ్ ఇట్స్ కాల్డ్ బెయిల్. సో ఐ ఫీల్ లైక్ లైఫ్ హెస్ కమ్ వన్ సర్కిల్. చూడండి, ఎక్కడో ఉంటుంది కనెక్షన్. అంటే ఫర్ మీ ఇట్ వాజ్ ఆల్వేస్, ఇట్ మేడ్ మీ హ్యాపీ, ఇట్ మేడ్ మీ ఫర్గెట్ మై థింగ్స్. అంటే అందరికి ఒక ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఉంటుంది. ఏదో ఒక పని కావాలి, అది అన్ని మర్చిపోయి చేయడానికి ఏదో ఒకటి కావాలి కదా. దట్ ఈస్ యాక్టింగ్. యాక్టింగ్ ఇస్ లైక్ ఎ థెరపీ ఫార్మ్. ఓకే. బట్ ఒక దసరా లాంటి క్యారెక్టర్ చేసినప్పుడు కానీ, సూరి క్యారెక్టర్ లైక్ గర్ల్ ఫ్రెండ్ లాంటి క్యారెక్టర్ చేసినప్పుడు కానీ, ఎస్పెషల్లీ మనలాంటి అంటే యాక్టర్స్కి ఏం కావాలంటే డెఫినెట్గా కాంప్లిమెంట్. ఒక యాక్టర్ నుంచో, ఒక డైరెక్టర్ నుంచో ఎరగదీసా అని తెలుగులో ఒక మంచి మెసేజ్ పెడితే కిక్ ఇస్తుంది. అలా మీకు తెలుగులో నాన్నగారు కాకుండా ఎవరైనా సపోర్ట్ చేసే యాక్టర్స్, డైరెక్టర్స్, వెల్ విషర్స్? అంటే నాకు ఐ జస్ట్ టోల్డ్ దట్ ఇన్ ద గర్ల్ ఫ్రెండ్ ప్రెస్ మీట్ ఆల్సో. నాకు ఫస్ట్ షెడ్యూల్ అయ్యి వెంటనే అల్లు అరవింద్ సార్ వచ్చి నాకు చెక్ ఇచ్చేసారు. అడ్వాన్స్ ఏ సినిమా చేస్తున్నాను, ఎప్పుడు తీస్తున్నాను నాకు తెలీదు. నేను ఎడిట్ లో ఫస్ట్ షెడ్యూల్ అయిందంటే ఇంకా మొత్తం సినిమా కూడా కంప్లీట్ అవ్వలేదు. 20-25 days ఆఫ్ షెడ్యూల్. సో ఆ షెడ్యూల్లో ఫుటేజ్ చూసి సార్ కాల్డ్ మీ అండ్ మెట్ మీ అండ్ హీ గేవ్ మీ 10 lakhs చెక్. సో గర్ల్ ఫ్రెండ్ వాజ్ ఆల్రెడీ అ సక్సెస్ఫుల్ వెంచర్ ఫర్ మీ. Right, even before releasing it, completing the film, before completing the film, it was a successful thing for me, because I mean that is the kind of confidence. Okay. Allu Arvind sir, inta pedda producers or directors so nunchi vachinappudu, it gives us a lot of confidence that okay, we are in a right path. But you will be somewhere in this industry definitely. Allu Arvind garu check icharu ante alla డబ్బులు చాలా గెట్టమంటారు, తొందరగా రావంటారు. బట్ మీకు ఇచ్చేసారంటే I don't know about all that, but he said you are an amazing actor, I want to do film with you. ఇప్పుడు చెక్ మన దగ్గరే ఉంది, గీతా ఆర్ట్స్ అని వేసేసారా? Of course. డెఫినెట్ గా ఉంటుంది కదా టైంలో. టైం ఫ్రేమ్స్ ఏమో చిన్న టైంలో వస్తాయి కదా, డబ్బులు కావాల్సి. సో గీతా గోవిందం లాంటి మంచి హిట్ ఏదో ఇచ్చేస్తారు మీకు. We are searching for a script. ఇంకా స్క్రిప్ట్ కన్ఫర్మ్ అవ్వలేదు. When everything comes together at a right time, okay, right project. కానీ చాలా డౌన్ టు ఎర్త్ కదా మరి. అంటే మీరు చెప్పాలి సార్, నేను చెప్పాలి. అంటే నేను విన్నది కూడా అదే మరి. ఓకే, ఏమో సార్, ఐ జస్ట్ బీ మీ. బట్ యూజువల్గా ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చినా, డబ్బులు వచ్చినా, ఫేమ్ వచ్చినా, నేమ్ వచ్చినా, కొంతమంది యాక్టర్స్, అందరు కాదు, ఒక 10% ఉంటారు కొంచెం హెడ్ వెయిట్,
యాటిట్యూడ్, కొంచెం ఈగో అవన్నీ కామన్ ఉంటాయి. అవి కొంతమంది ఏమనుకుంటారంటే కొన్ని క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద మూవీస్ లో క్యారెక్టర్ అడిగినప్పుడు చేయరు. మేబీ వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఈ క్యారెక్టర్ ఒప్పుకోరు అని రీజన్స్ ఉండొచ్చు. కొంతమంది ఏమో నేను చెప్పాను కదా సెకండ్, అది తీసుకుంటారు. అలా మీ కెరీర్ లో ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ? అంటే వేరే మూవీ ఏదైనా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చినప్పుడు వద్దులే, మనం ఆల్రెడీ మంచి క్యారెక్టర్స్ చేసాం కదా, పెద్ద మూవీ అయినా చిన్న క్యారెక్టర్ కదా, ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. క్యాలిక్యులేషన్స్ ఉంటుంది, ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని కాదు. ఇప్పుడు మనం సినిమాలు చేస్తున్నాం, మేజర్ రోల్స్ చేస్తున్నాం ఒకసారి, సో డేట్ క్లాష్లు అవుతుంది. ఓకే. పెద్ద సినిమాలు అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనకి ప్రాపర్ డేట్స్ దొరకదు. వీ హ్యావ్ టు మేనేజ్ టు ద అదర్ యాక్టర్స్ డేట్స్. ఓకే. సో ఇలాంటి యూ హ్యావ్ టు సే నో సార్. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు సే నో, దెన్ యూ కాంట్ సర్వైవ్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ. సో యూ షుడ్ లెర్న్ టు సే నో. అండ్ ఐ హ్యావ్ లెఫ్ట్ సర్టన్ ఏంటి లైఫ్ లో మీ అంబిషన్ ఏంటి? కష్టపడి వచ్చారు కాబట్టి వచ్చిన రెమ్యునరేషన్ తో చాలా మంది హీరోస్ కి చాలా చాలా అంబిషన్స్ ఉంటాయి. ఒక పెద్ద ఇల్లు కట్టాలి, లేకపోతే ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టాలి, లేకపోతే లగ్జరీ కార్లు కలెక్షన్ పెట్టుకోవాలి. మళ్ళీ సినిమాకే పెట్టేశాను. ఐఎమ్ ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్. అవునా? ఐ ఆల్రెడీ డిడ్. ఐ మీన్ ఇట్స్ ఇన్ ద సెన్సార్ సర్టిఫికేట్ కూడా మొన్న వచ్చింది. ఓకే. వీడియో అని సినిమా పేరు. నా బ్లింక్ అని ఒక సినిమా చేశాను. ఓకే. ఓకే. సో ఆ సినిమా టీమ్ మొత్తం ఇట్స్ ఫౌండ్ ఫుటేజ్ జానర్. ఓకే. సో వాట్ ఎవర్ కమ్స్ ఇన్, ఇట్ గోస్ బ్యాక్ టు ద సినిమా. ఓకే. సో యా, నాని గారి లాగా వాల్ పోస్టర్ ఒకటి పెట్టేసి he is also one of the inspiration, because at some point someone saw ఏదో ఒక విషయం చూసి ఓకే వీడికి క్యారెక్టర్ ఇస్తే బాగా చేస్తాడు అని ఒక నమ్మకం పెట్టి ఎవరో ఒకరు వచ్చి ఆపర్చునిటీ ఇచ్చినందుకే ఐఎమ్ సిట్టింగ్ హియర్ టుడే అండ్ టాకింగ్ టు యూ. సో ఐ థింక్ వెన్ గాడ్ ప్లేసెస్ us in that position, I think we shouldn't hesitate to give it back sometimes. ఆయన నచ్చే క్వాలిటీ ఏంటి నాని గారిలో మీకు? I think this is also one of the things. I mean, he is the one who told me listen to the every script which comes to you. Really? Yeah. ఇస్తారా నిజంగా హీరోస్ టైం? సార్ నేను అందరితో మాట్లాడడానికి అవ్వదు, బట్ ఐ డూ లిసన్ టు ద స్క్రిప్ట్. అంటే నేను షూటింగ్ చేయట్లేదంటే ఐ మేక్ షూర్ ఐ లిసన్ టు 2 scripts in a day. న్యూ డైరెక్టర్ కూడా? I did all films with the new director only, and doing films with the new directors only. Okay. Because KJQ, the second film, Rahul sir is third. Rahul sir I can't say is a new guy. Diya or KTM, Blink. ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేస్తున్న వీడియో షబరా, DQ sir film, Ravi sir, everyone are debut directors or one film old director. ఎన్ని స్టోరీస్ వినుంటారు ఓవరాల్ గా? ఒక 200 300 plus. 300 plus. Okay. Span of 5 to 6 years. In the span of 3 years. 3 years after the start. Post the start. So ఈ ఇయర్ కి 100 స్క్రిప్ట్లు విన్నాడు ఆయన. In that hardly you can do 1 or 2 scripts. Yeah. అసలు అంతకన్నా ఎక్కువ చేయలేం కదా. Exactly. And I will make sure that I listen to I do 3 films in a year. Kannada and Telugu చూసుకొని 3 to 4 films in a year చేద్దామని అలానే ప్లాన్ చేస్తాను నేను. ఓకే. కానీ మంచి స్క్రిప్ట్ దొరకడం అంటే నాకు నచ్చాలి, అలాంటి స్క్రిప్ట్ దొరకడం కొంచెం కష్టం. యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఇట్. దట్స్ అ ప్రాసెస్. అగైన్ లిసనింగ్ టు ద స్టోరీ ఇస్ పార్ట్ ఆఫ్ వెరీ గుడ్ క్వాలిటీ అండి స్క్రిప్ట్స్ ఏంటో నిజంగా. యా, ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ మెనీ పీపుల్ కదా. సో స్పెషల్ థ్యాంక్స్ KJQ కి. ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా? ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? చాలా I think I would like to thank my director and the producer. Okay. The director for believing me and giving me King. Because ఆయన వచ్చి నాకు నరేట్ చేసినప్పుడు కూడా నేను ఇంకా గర్ల్ ఫ్రెండ్ షూట్ చేస్తున్నా, దసరా అప్పుడే రిలీజ్ అయింది అంతే. బట్ ఏదో లేదు, నేను ఒక్క నరేషన్ అయిన తర్వాతనే హీ వాజ్ ఆల్సో షూర్ దట్ ఐ కెన్ డూ కింగ్ రోల్. ఓకే. సో ఐ థింక్ ఐ విల్ థ్యాంక్ టు హిమ్, బికాస్ చాలా నేర్చుకున్నాను ఈ జర్నీలో ఆయనతో. అంటే బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్సెస్ ఐ యూస్ టు టెల్ అస్ స్టోరీస్. గొప్ప యాక్టర్స్, పెద్ద యాక్టర్స్ ఎలా స్క్రిప్ట్ ని అప్రోచ్ చేస్తారు, ఎలా ప్రిపేర్ అవుతారు, ఇవన్నీ యూస్ టు టెల్ అస్. I really used to enjoy that conversation. Oh. That's because I can't go into every actor and see, because I got a chance to work with Nani sir. I saw him very closely and I understood certain things. I got a chance to work with Rashmika. I saw her and I learned certain things. But not every actor I can go learn, no? So when I listen to the stories like this, it inspires us. And we'll get to know they are stars for a reason. Exactly. They are not stars just like that. అంతే కదా. చాలా పెద్ద రీజన్స్ ఉంటాయండి. సో ఇలాంటి కాన్వర్సేషన్ ఐ గాట్ టు నో ఫ్రమ్ కిరణ్ సార్. ఓకే. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ SLVC అంటే యాజ్ యూ సెడ్, నేను అక్కడ నుంచి వచ్చాను. అండ్ ఆల్సో
మూడు సినిమాలు చేస్తున్నాను, మూడు సినిమాలు ఆపర్చునిటీ ఇచ్చారు నాకు. ఓకే ఇట్స్ లైక్ ఎన్ హోమ్ బ్యానర్ ఫోన్. ఓకే సుధాకర్ సార్ కాల్ చేస్తారు, ఏం చేస్తున్నావు, ఇలా చేస్తున్నా, ఓకే ఇదొక స్క్రిప్ట్ విన్నానమ్మా, ఒకసారి విన్ను, నీకు నచ్చుతుందేమో. కేజేకి ఆల్సో ఈ లైక్ హోమ్ బ్యానర్. హోమ్ బ్యానర్ ఇట్స్ లైక్ హోమ్ బ్యానర్ ఫోన్. ఎస్ఎల్విసి ఎప్పుడు కూడా ఇట్స్ వెరీ దగ్గర ఉంటుంది నాకు, బికాస్ రైట్ ఫ్రమ్ దసరా నౌ టు కేజేక్యూ అండ్ టు నెక్స్ట్ శ్రీ. ఫైనల్ గా చెప్పండి, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డైలాగ్ ఇన్ తెలుగు? ఫేవరెట్ డైలాగ్ మీ డైలాగ్ కేజేక్యూలా? యా, సూరి కావచ్చు, ఎనీథింగ్. let me say we are sitting in KJK interview Yeah. and రావణాసురుడు నాలాగా ఆలోచించకపోతే రామాయణం ఉండేదే కాదు చిచ్చా. ఇక్కడ ఉంది పెట్టుకుంటారా చిచ్చా? డైలాగ్ చెప్పేటప్పుడు చేంజ్ అయిపోతుంది మోడ్యులేషన్ కంప్లీట్ గా. క్యారెక్టర్ నీడ్స్ దట్. వాయిస్ కి ఫ్యాన్స్ ఉన్నారు కదా బాగా. పీపుల్ లైక్ మై వాయిస్. Huh? అవును, చాలా మందికి నచ్చుతుంది వాయిస్. అండ్ థ్యాంక్స్ టు మై టీచర్ ఇన్ థియేటర్. Super. Anyhow, thank you and wish you good luck to entire team of KJQ. And thank you so much. Thank you. Congratulations advance. Thank you so much. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.